మండుచున్న ఈ పొదని ఒక విశ్వాస వీరునికి పోల్చవచ్చండి. ఎందుకంటే విశ్వాస వీరుడు అగ్నిలో పుటమ వేయబడుతున్నట్లుగా కనబడుతాడు, కానీ కాలిపోడు. విశ్వాస వీరుడు అగ్ని చేత పరీక్షింపబడుతున్నట్లుగా, పరిశోధింపబడుతున్నట్లుగా కనబడుతాడు, కానీ అంతమైపోడు. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, శోధనల చేత మనము పరిశీలింపబడినప్పుడు మహిమాస్వరూపియగు ఆత్మ మన మీద నిలుస్తాడట. మహిమాస్వరూపియగు ఆత్మ మనకు తోడుగా ఉంటాడు. ఆయన నిరంతరం యాజకుడు గనుక ఆ నిరంతర యాజకుడైన దేవుడు మనతో ఉండి మనం నిందల పాలైనప్పుడు, శ్రమల పాలైనప్పుడు, కన్నీళ్ల పాలైనప్పుడు ఆయన మనల్ని ఆదరణకర్తగా నిలిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి ఆయన మనల్ని ముందు